రాచరికాలు నశించేను, ప్రజలే రాజులను నియమించేరు. 6 వత్సరములు అంబ ఒక్కతే అవని పాలించేను. 16 సంవత్సరములు స్త్రీ ఒక్కతే పరిపాలన చేసేను. ఇది జరిగినది. ఆ స్త్రీ శ్రీమతి ఇందిరాగాంధీ. ఆకాశాన ఎగిరే వ్యక్తి పరిపాలనకు వచ్చేను. ఇది జరిగినది. ఆ వ్యక్తి రాజీవ్ గాంధీ. ఉగ్ర నారసింహుడు శాంతరూపము ధరించి పాలించేను. ఇది జరిగినది. ఆ వ్యక్తి శ్రీ పివి నరసింహారావు గారు. రామం 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 అను నామత్రయం దక్షిణాన ఏలికలయ్యేరు. ఇది కూడా జరిగినది. ఆంధ్రాను రామారావు గారు, తమిళనాడును రామచంద్రన్ గారు, కర్ణాటకను రామకృష్ణ హెగ్డే గారు ఏకకాలాన పాలించారు. సీమతొరలనే ఎర్రబోయలు భరతఖండము నేలేరు. గంధి అనువాడు ఏకుబట్టి వారిని తరిమేను. మంచినీట దీపాలు తేజోమయాన వెలిగేను. అనగా కరెంటు పుట్టినది నీటి నుండియే. ఆ విద్యుత్తే మనకు నిత్యము అవసరమయ్యున్నది. మహమ్మదీయులకు వైరము రగిలి 7 ఏండ్లు ఆరకయుండేను. అంటే 1980 నుండి 87 వరకు గల్ఫ్లో ఇరాన్, ఇరాక్ దేశాల మధ్య యుద్ధం జరిగింది. లింగమయ్య అను మహానుభావుడు నిజరూపము చూపేను. 1854 సంవత్సరంలో శ్రీకాకుళం జిల్లా పాలకొండ గ్రామంలో శ్రీ సింహాద్రి విశ్వనాథ అవధూత అను స్వామివారు ఈశ్వరావతారమును పొంది 3వ నేత్రమును చూపుట జరిగినది. ఈ స్వామినే సనారి విశ్వేశ్వర స్వామి అని పూజించుతున్నారు.